అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం అండి. మనం ఈరోజు వాస్తులో చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే, శంకు నిర్మాణానికి ఉపయోగించే దారువులు. అంటే మనం క్రిందటి వీడియోలో శంకుని చూపించాము. మళ్ళొకసారి చూపిస్తాను. ఇది శంకువు. ఈ శంకు నిర్మాణానికి అంటే ఈ శంకు తయారు చేయడానికి ఏ దారువులంటే ఏ వృక్షాలని వృక్షాలని అంటే చెక్క ఏంటి? చెట్ల నుంచే కదా మనం తీసేది. వృక్షాల నుంచి తయారు చేసుకోవాలి. మనకి శాస్త్రంలో ప్రత్యేకించి కొన్ని చెట్లు మనకి చెప్పారండి. ఈ శంకు నిర్మాణానికి ప్రత్యేకించి కొన్ని వృక్షాలని చెప్పారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. చూడండి ఇప్పుడు. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ చూడండి ఫస్ట్, సెకండ్ అని కొన్ని చెట్ల పేర్లు రాశాను. అయితే మనకి ఫస్ట్ రక్తచందనం, మోదుగ, ఎర్రటేకు, వేప, బిల్వ వృక్షం ఇవి దొరికితే ఇవి మనం ఫస్ట్ ఆప్షన్ కింద ఇవి తీసుకుంటే చాలా శ్రేష్టం. అంటే ఇవి రెండోది చెడ్డవని కావు. వీటిలల్లో కూడా ఇంకా బెస్ట్ అనేవి. అవి దొరికితే ఫస్ట్ వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంటే అన్ని చెట్లు అన్ని ఏరియాలలో దొరకవు కాబట్టి మనకి కొన్ని ఏరియాలలో కొన్ని చెట్లు దొరుకుతూ ఉంటాయి. అందుకని ఇవి దొరికితే వీటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సెకండ్ ప్రిఫరెన్స్ ఇవన్నమాట. అంటే ఇప్పుడు చూడండి రక్తచందనం, మోదుగ, ఎర్రటేకు, వేప, బిల్వ వృక్షం ఇవి ఫస్ట్ ఆప్షన్ కింద తీసుకోండి. రెండో ఆప్షన్ కింద మద్ది, ఏపి, కడప, కొడిసె, శ్రీతాళం, పారిభద్ర మారేడు, దేవదారు, కాంచన, సండ్ర చెట్లు ఇవన్నమాట. ఇవి మన శంకు నిర్మాణానికి ఇవి కొన్ని ఉపయోగించే వృక్షాలని మనకి శాస్త్రంలో కొన్ని తెలియజేశారనమాట. వీటిలల్లో కూడా మనకి ఫస్ట్ ఆప్షన్ ఇవి దొరికితే ఇవి తీసుకోండి. లేకపోతే వీటిలల్లో ఏ చెట్టుతో దొరికినా కూడా మనకు మంచిదేనండి. ఇవన్నీ కూడా మనకు మంచియే అన్నమాట. మనం నెక్స్ట్ ఇంకో టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి ఎవరికైనా షేర్ చేయండి. వాళ్ళకి ఉపయోగపడొచ్చు. మనం నెక్స్ట్ ఇంకో వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.